వాటర్ మిలన్ జ్యూస్ అండి. వాటర్ మిలన్ జ్యూస్ అంటే అందరికి సమ్మర్ లో వాటర్ మిలన్ జ్యూస్ కామన్ గా తెలుసు. సాలిడ్ టైప్ లో కాకుండా లిక్విడ్ టైప్ లో తీసుకుంటే ఈజీగా బాగుంటుంది అని చెప్పేసి ఓకే అంటే అందరికి జ్యూస్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే అంటే జ్యూస్ నార్మల్ గా ఉంటుందా జ్యూస్ లాగానే అందులో ఇంకేమైనా డిఫరెంట్ యాడ్ చేస్తున్నారా? జస్ట్ ఫ్లేవర్ కోసం మిల్క్. ఓకే 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 డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఓకే ఎందుకంటే వాటర్ మిలన్ జ్యూస్ మాకు అందరికీ తెలిసిందేని బయట ఎక్కడ సమ్మర్ లో దొరికిన వాటర్ మిలన్ తీసుకొచ్చేస్తాం, దాంతో జ్యూస్ తీసుకుని డైరెక్ట్ తాగేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా ఈ రోజు మీరు కాస్త అందులో ఏదో యాడ్ చేస్తున్నారు పిల్లల కోసం అండి. ముఖ్యంగా పిల్లలు తింటూ చేతులలో కార్చుకోవడం అవి ఇవి చేసుకుంటారు. రైట్ రైట్. అదే లిక్విడ్ లో అయితే డైరెక్ట్ హ్యాపీగా ఇంత కూడా మిస్ కాకుండా హెల్త్ మనకి బాడీకి వెళ్తుంది అనమాట. నైస్, బాగుంది, మంచి థాట్. సౌమ్య గారు నెక్స్ట్ రెసిపీ వాటర్ మిలన్ జ్యూస్ అన్నారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. వాటర్ మిలన్ అండి, పాలు, పంచదార. ఓకే కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి వాటర్ మిలన్ జ్యూస్ ని మనము నేర్చేసుకుందాం. ఓకే ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఏం లేదండి, వాటర్ మిలన్ ని మనం పొట్టు తీసేసి పీసెస్ కట్ చేసుకుని జ్యూస్ చేసి పెట్టుకున్నాం. జ్యూస్ చేసేసి కూల్ గా తీసుకుంటే బాగుంటుంది కాబట్టి. అవును ఆల్రెడీ జ్యూస్ లో తీసుకొచ్చేసారు. వాటర్ మిలన్ సమ్మర్లో మనకి బాగా దొరుకుతుంది. మీరు అన్నట్టు పిల్లలకి అలా కట్ చేసి పెడితే మాత్రం బట్టల పైన పారేసుకోవడం, కింద పడేసుకోవడం అలా చేస్తూ ఉంటారు, పూర్తిగా తినలేరు. కాబట్టి మనం జ్యూస్గా తీసుకుంటే మాత్రం చాలా మంచిది. అందులో కొంచెం డిఫరెంట్గా ఏదేదో ఇక్కడ మనకి పాలు కూడా కనిపిస్తున్నాయి, పంచదార కనిపిస్తుంది, పెప్పర్ పౌడర్, ఇంకా సంథింగ్ ఏదో కనిపిస్తా ఉంది. పిల్లలు అందరు పాలు తాగరు కదండి, కొంచెం పాల టేస్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు, స్వీట్నెస్ కోసం పంచదార. ఓకే ఇప్పుడు ఇంకా ఇందులో ఏదైనా యాడ్ చేసేయాలంటే చేసేసేయండి. డైరెక్ట్ సర్వింగ్ బౌల్ లో తీసుకుని డైరెక్ట్ సర్వింగ్ బౌల్ లో తీసుకుంటాం. ఓకే నేను గ్లాస్ ఇచ్చాను, వేనా? ఎంత వేసుకోవాలి? 3/4. అందులో షుగర్ లైట్ గా అండి, పంచదార ఆల్రెడీ చాలా తక్కువ వేస్తున్నారు, స్వీట్ ఎందుకంటే వాటర్ మిలన్ ఎలాగా తీగానే ఉంటుంది కాబట్టి పంచదార కొంచెం పడుతుంది. ఓకే ఇప్పుడు బ్లాక్ సాల్ట్ వేసుకున్నారు. అవునండి, జీరా 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 పౌడర్ ఎంత వేస్తున్నారు? లైట్. ఓకే డైజెషన్ కోసం జీరా పౌడర్ చాలా మంచిది కాబట్టి అది కూడా లైట్ గా వేసుకున్నారు. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇంకా యాడ్ చేయండి జ్యూస్ వేనా? ఓకే నెక్స్ట్ పాలు. పాలు ఇది ఎలా తీసుకోవాలి అంటే 1/3 జ్యూస్ వేసుకున్నాక 1 వంతనా లేకుంటే 1 స్పూన్ 2 స్పూన్స్? 2 స్పూన్స్ యాడ్ చేసి. ఓకే జస్ట్ లైట్గానే, మరీ ఎక్కువ దాని ఫ్లేవర్ ఎక్కడ పోకుండా లైట్గా ఒక 2 స్పూన్స్ మాత్రం వేసుకున్నారు పాలను కూడా. అయితే ఇంకాస్త నేను వేయనా? వేయండి ఇంకాస్త లుక్ కోసం, లుక్ అండ్ టేస్ట్. అయిపోయిందా? డెకరేట్. ఓ ప్లేట్ని కూడా బాగా డెకరేట్ చేశారు వాటర్ మిలన్తో. చాలా కలర్ఫుల్గా ఉంది. చల్లగా కూల్గా వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. సో చూస్తున్నారా సౌమ్య గారు రెడీ చేసిన సమ్మర్లో చల్లగా కూల్గా వాటర్ మిలన్ జ్యూస్ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను మీకోసం ఏం మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. మామూలుగా వాటర్ మిలన్ జ్యూస్ అందరికీ తెలిసిందని, కాకపోతే ఇందులో ఏంటంటే లైట్గా షుగర్ వేసుకున్నారు. ఆల్రెడీ ఇందులో స్వీట్ ఉంటుంది, ఆ స్వీట్కి తగ్గట్టుగానే లైట్గా వేసుకున్నారు షుగర్. అలానే లైట్గా జీరా పౌడర్ కూడా వేసుకున్నారు కదా, అది కూడా హెల్త్కి చాలా మంచిది, త్వరగా డైజెషన్ అవుతుంది. జీరా పౌడర్ కూడా వేసుకున్నారు, ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఫైనల్గా లైట్గా 2 స్పూన్ల మిల్క్ వేసుకున్నారు కదా, అది కూడా చాలా చక్కగా అనిపిస్తుంది, స్మూత్గా అనిపిస్తుంది. అంటే రొటీన్కి కొంచెం ఆ టేస్ట్ అనేది ఇక్కడ బాగా మనకి పక్కగా తెలుస్తుంది. సమ్మర్లో కూల్గా రెడీ అయిన వాటర్ మిలన్ జ్యూస్ను అయితే మీరైతే అస్సలు మిస్ కావద్దు. మరి దీని ప్రాసెస్ని మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ముందుగా తయారు చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్లో ఒక గ్లాస్లో తీసేసుకొని అందులోనే కొద్దిగా జీరా పౌడర్, అలానే బ్లాక్ సాల్ట్, కొద్దిగా షుగర్ వేసేసుకొని మొత్తంగా కలిపేసుకొని ఫైనల్గా 2 స్పూన్స్ మిల్క్ వేసేసుకుంటే ఈ మనకి వాటర్ మిలన్ జ్యూస్ డిఫరెంట్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. మరి మీకు కూడా నచ్చితే వెంటనే ట్రై చేసి చూడండి.
సౌమ్య గారు చాలా చక్కగా ఉందండి. వాటర్ మిలన్ జ్యూస్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎవరు మీ పాపనా అండి? అవునండి. వావ్, హాయ్. హాయ్ చెప్పు. హాయ్. తనకి ఎప్పుడెప్పుడు జ్యూస్ తాగదామో అనిపిస్తుంది. ఇంక కొన్నాళ్ళు టైం పడుతుంది కదా. హాయ్ హాయ్ చక్కగా నవ్వుతా ఉంది. పేరేంటి? సిరి అండి. సిరి, రైట్. సిరి అని చెప్పారు కదా, చాలా క్యూట్ గా ఉంది. ఐస్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చాయి కదా, వాళ్ళ డాడీ ఐసా? లైట్ గా అనిపిస్తుంది. ఓకే, బాగుంది. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. బాబ్రే, ఇప్పటి నుంచే చాలా ఫాస్ట్ అండి ఇద్దరు పిల్లలు. మీరు లెక్చరర్ అని చెప్పారు కదా, మీ హస్బెండ్ కూడా బాగా నాసాకి సెలెక్ట్ అయ్యారని చెప్పారు కదా. ఓకే, గ్రేట్. ఇంకా ఆ జీన్స్ అన్ని ఆటోమేటిక్ గా పిల్లల్లో వచ్చేస్తాయి. ఓకే, రైట్. చాలా క్యూట్ గా ఉన్నారండి. ఇంకా మీ బాబుని మేము మిస్ అయిపోయాం చూడడం. నైస్. ఈ రోజు మాత్రం మాకు పరిచయం చేసిన ఈ 2 రెసిపీస్ మాత్రం చాలా చక్కగా ఉన్నాయండి. ఒకటి రాగి అంబలి, వాటర్ మిలన్ జ్యూస్. 2 కూడా కొంచెం డిఫరెంట్గా, అది మీ వారు నేర్పించిన ప్రాసెస్లో మాకు నేర్పించారు. చాలా బాగున్నాయి. మరి ఇంత మంచి ఈ రెసిపీస్ని మాకు నేర్పించినందుకు మీకు గీతాకృష్ణ శారీస్ తరఫు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చారు. మీకు కూడా గీతాకృష్ణ శారీస్ వారు పనామ అండ్ కొత్తపేటలో ఉన్నాయండి. మీరు మీ పాపకి తగ్గ షాపింగ్ అంతా అక్కడ చేసేసుకోవచ్చు. వెళ్తారుగా మరి? ఓకే. పాపకి నచ్చినట్లుంది, వెంటనే వెళ్ళండి. వనితా టీవీకి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఈ రోజు మనకు సౌమ్య గారు పరిచయం చేసిన ఈ రాగి అంబలి, వాటర్ మిలన్ జ్యూస్ చాలా చక్కగా ఉన్నాయండి. మరి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ సమ్మర్ స్పెషల్గా మీకోసం ఎప్పుడు కూడా మన రుచుడు మీకు నేర్పిస్తూనే ఉంటుంది. మీరు కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి సర్ప్రైజింగ్ గిఫ్ట్లు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. మరో చక్కని రుచి చూడు కార్యక్రమంలో మరిన్ని రెసిపీస్ తో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు. నమస్తే. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతాకృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.